విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ యూనివర్సిటీ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు విట్ ఎందుకు అంత ప్రత్యేకమని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఏం చెప్పబోతున్నానంటే విట్ ఎందుకు అంత ప్రత్యేకం అంటే క్యాంపస్ అండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీళ్ళు ఇచ్చినంతగా ఇతర యూనివర్సిటీలు కానీ ఇవ్వలేరు. అలాగే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడెక్కడ క్యాంపస్లు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎంత ర్యాంక్ వస్తే ఏ క్యాంపస్లో సీట్ అనేది వస్తుందో మాట్లాడుకుందాం. ఓకేనా? విట్ ఒకసారి మీరు గమనించినట్టయితే 4 క్యాంపస్లు ఉన్నాయి కదా. ఒక్కసారి క్యాంపస్లో అయితే జస్ట్ ఓవర్లుక్గా చూడండి ఫొటోస్. ఓకేనా? మనం 4 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ప్లేస్మెంట్స్ మాట్లాడుకున్న తర్వాతే చాలామంది కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి విద్యార్థులకైతే విట్ అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ విట్లో జాయిన్ అవ్వాలి అంటే, ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే విట్టే విఐటి ట్రిపుల్ ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుందండి. సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళకి స్వతహాగా అటానమస్ స్టేటస్ అయితే వచ్చిన తర్వాత వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఎంసెట్ కానీ నీట్ కానీ ఇలాంటివి పనికిరావు. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో నీట్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? రైట్, ఇక మనకి ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 1,02,00,000 రూపాయలు ఆఫర్ చేసిన ప్లేస్మెంట్స్ అయితే మనకి విట్లో ఉంది. ఇది హైయెస్ట్ ప్యాకేజ్. ఇక 9.5 లక్షల నుంచి 10.5 లక్షల వరకు యాన్యువల్ ప్యాకేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఇది యావరేజ్గా. ఓకే, సో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ వెల్లూరు క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే ఇది 1984లో ఎస్టాబ్లిష్ చేశారండి. 370 కంటే ఎక్కువ ఎకరాల్లో అయితే విస్తరించి ఉంది. అలాగే సిఎస్సి కట్ ఆఫ్, మనం మోస్ట్లీ ఎందుకు సిఎస్సి గురించి మాట్లాడుకుంటామంటే అది చాలా క్రేజ్ ఉన్న బ్రాంచ్ కాబట్టి సిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నాం. కేటగిరీ 1లో అంటే 5,000 నుంచి 8,000 మధ్యలో కనుక మీకు విట్టే ట్రిపుల్ ఈ ఎగ్జామ్లో కనుక ర్యాంక్ వచ్చినట్టయితే మీరు మెయిన్ క్యాంపస్లో అయితే సీట్ పొందొచ్చు. ఓకేనా? ఇక్కడ యావరేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే 9.5 లక్షల నుంచి 10.5 లక్షల ఎల్పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? హైయెస్ట్ వచ్చేసి 1 CR ఎబో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. విట్టే క్యాంపస్ ఒకసారి చూడండి, చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. ఓకే, చాలా రాయల్ లుక్ అయితే ఉంది. నెక్స్ట్ క్యాంపస్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ వచ్చేసి చెన్నై. ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 190 ఎకరాల్లో అయితే కాలేజ్ ఉంది. సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి 12,000 నుంచి 15,000 మధ్యలో కనుక మీకు విట్టే ట్రిపుల్ ఈ ఎగ్జామ్లో కనుక ర్యాంక్ వస్తే మీరు ఈ క్యాంపస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. యావరేజ్గా ప్యాకేజ్ వచ్చేసి 8.5 లక్షల నుంచి 9.5 లక్షల రూపాయలు అయితే యాన్యువల్గా మీకు ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? హైయెస్ట్ ప్యాకేజ్ ఈ సెకండ్ క్యాంపస్లో వచ్చేసి 75 లక్షలు. ఓకేనా? ఇక నెక్స్ట్ క్యాంపస్కి వెళ్ళిపోదామండి. ఇక నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి విట్ ఏపీ. మనకి అమరావతిలో ఉంది కదా ఈ కాలేజ్. 2017లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. ఇక్కడ వచ్చేసి 200 ఎకరాల్లో అయితే విస్తరించి ఉంది కాలేజ్. యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేసి 7.5 లక్షల నుంచి 8.5 లక్షలు. అలాగే కట్ ఆఫ్ వచ్చేసి 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే మీకు విటెక్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో కనుక ఈ ర్యాంక్ వస్తే అమరావతి క్యాంపస్ని అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఈ క్యాంపస్కి 63 లక్షలు. ఓకే, మనకి అమరావతిలో చాలా కాలేజెస్ అయితే వస్తున్నాయి. సో హైదరాబాద్కి ధీటుగా అమరావతిలో కూడా కాలేజెస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ క్యాంపస్ గురించి మాట్లాడుకుందామండి. నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి విట్ భోపాల్. 2017లో అయితే అమరావతిలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇక్కడ కూడా అప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 200 ఎకరాల్లో అయితే ఉంది. సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి 35,000 నుంచి 45,000 మధ్యలో కనుక మీకు ఎగ్జామ్లో కనుక ర్యాంక్ వచ్చినట్టయితే విట్ ఎగ్జామ్లో, ఓకే, ఆ ర్యాంక్ వచ్చినట్టయితే కనుక దాని మధ్యలో సీట్ వస్తుంది. యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేసి 7 నుంచి 8 లక్షల రూపాయలు యావరేజ్గా. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 59 లక్షల రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో విట్ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే, అంటే ఏ క్యాంపస్ అయినా పర్వాలేదు మాకు అనుకున్న విద్యార్థులు ఉంటే ఒక్కసారి ఈ స్లైడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీకు ర్యాంక్ సిఎస్సి ర్యాంక్ కట్ ఆఫ్స్ అయితే ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. మీరు ఏ బ్రాంచ్లో చదువుకున్నా ఒకటేనా అంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ప్లేస్మెంట్స్. సో ఏ బ్రాంచ్లో చదువుకున్న వాళ్ళకైనా కూడా ప్లేస్మెంట్స్ అనేవి ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చెన్నైలో కానీ, వెల్లూరులో కానీ, ఏపీలో కానీ, భోపాల్లో కానీ చదువుకున్నట్టయితే క్యాంపస్ విషయాలకు వస్తే మాత్రం మీకు కామన్ అండి. ఓకేనా? మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల్లో అయితే మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా? ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి.
ఎంత మంచి కాలేజ్ అయినా కానీ దానికి సంబంధించిన ఫీజులు అనేవి మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు వచ్చిన ర్యాంక్ బట్టి మన ఫీజులు కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎగ్జామ్ ఇంకా అవ్వలేదు కాబట్టి బాగా చదువుకోండి. అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎగ్జామ్ వచ్చేసి 28 నుంచి మే 3 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందరూ విద్యార్థులు కూడా బాగా రాయాలని ఎడ్యునైన్ కోరుకుంటుంది. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీక్లో అంటే మే 2nd, 3rd వీక్స్లో అయితే మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ని రీచ్ అవ్వండి. ఓకేనా? మనకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫీజు తక్కువ ఉంటుంది. సో ర్యాంక్ కనుక ఎక్కువ వస్తే మీకు ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సుమారు 5 లక్షల వరకు ఉంటుందండి ప్రతి సంవత్సరానికి. ఓకే, మనకి ర్యాంక్ బాగా వస్తే ఇంచుమించుగా 2 లక్షల వరకు అయితే ఉంటుంది. ఓకే రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. రైట్, ఇక విట్లో ఏంటంటే ప్రత్యేకత, మీ షెడ్యూల్ని, టైం టేబుల్ని మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పించుకోవాలి అనుకుంటున్నారో కూడా మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ FFCS అంటే మనకి ఏ టైంలో అంటే మండే ఇప్పుడు ఈ టైంలో నాకు ఈ క్లాస్ కావాలి, సో ట్యూస్డే ఫలానా టైంలో ఫలానా టీచర్ వచ్చి చెప్తే బాగుంటుంది అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇక ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఎగ్జామ్ వచ్చేసి 28 నుంచి మే 3 వరకు అయితే జరుగుతాయి. అలాగే కౌన్సిలింగ్ వచ్చేసి మనకి మే 2nd, 3rd వీక్లో అయితే ఉండొచ్చు. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయండి. ఓకేనా? మీకు వచ్చే ప్రతి మార్కు కూడా కౌంటే. ఎందుకు అంటే మీ ఫీజు విషయంలో కానీ లేదు మంచి క్యాంపస్ ఎంచుకోవాలి అన్న విషయంలో కానీ మీకు వచ్చే ప్రతి మార్కు కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దామా? నమస్తే.